మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు నాన్న మన ఇంటికొచ్చాడు. ఎందుకొచ్చాడంటే, నిన్న పొలం దగ్గరికి ఫోన్ తీసుకొని వెళ్తే పొలంలో ఫోన్ పడిపోయిందంట. నీళ్ళలో తడిసిపోయి ఫోన్ పాడైపోయింది. ఈయనగారు ఫోన్ చేసి చెప్పారు, బావ ఫోన్ పాడైంది కదా, బాగు చేపిద్దాం తీసుకురా అని. ఇక నాన్న ఫోన్ తీసుకొని వచ్చాడు. ఈరోజు పరమాన్నం వండాను కదా, నాన్న కూడా వచ్చాడు. నాన్న కోసమని ఇలా ఉత్తిపప్పు చేశానండి. అంటే ఉత్తిపప్పు అంటే చాలామందికి తెలుసు. పప్పు కడిగి కుక్కర్లో పెట్టి నీళ్ళు పోసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి ఉప్పు పసుపు వేసి మెదిపేస్తాం కదా, దాన్ని ఉత్తిపప్పు అంటాం కదా. ఆ పప్పుని ఈ పరమాన్నంలో పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటామంటే నాన్నకంటే చాలా ఇష్టం. ఇంక నాన్న కోసమని ఇప్పటికిప్పుడు ఈ పప్పు చేసి, ఇంట్లో నెయ్యి కూడా లేదు, కొద్దిగా మేగడు ఉంటే నెయ్యి పప్పు పరమాన్నం ప్లేట్లో పెట్టి నాన్నకి ఇచ్చేసి నేను కూడా తింటున్నాను. ఇలా తినేటప్పుడు మా వారు అప్పుడే బయట నుంచి వచ్చేసి అంటున్నారు, ఏంటి మీ నాన్నకి పప్పు పరమాన్నం అంటే ఇష్టమని ఇప్పటికిప్పుడు పప్పు చేసినవా అని. అంతేగా అని నవ్వుతూ ఆయన గారికి సమాధానం చెప్పాను. ఇది మా నాన్న మీద నా ప్రేమ. ఒకరో ఇద్దరు అంటారులేండి సోదని. సోది కాదు, ప్రతి బిడ్డకి తండ్రి మీద ఉండే ప్రేమ.